హాయ్ అండి, చాలా రోజులకి సినిమాకి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు నైటే టికెట్స్ అయితే బుక్ చేశారండి. వెళ్ళొచ్చాము. సత్యభామ సినిమా అయితే మా పండు కాజల్ ఫ్యాన్ అన్నమాట, అందుకే వెళ్ళాము. పర్వాలేదు, బాగానే ఉంది. వచ్చిన తర్వాత మిడ్ నైట్ అయితే కేక్ కటింగ్ చూసేయండి. వ్లాగ్ని కంటిన్యూ చేయండి, లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. పండు బర్త్డే సందర్భంగా ఒక గిఫ్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. పాపం రజాకి ఇంటర్న్షిప్లో ఉన్నాడు కాబట్టి శాలరీ వస్తుంటుంది కదా, ఒక గిఫ్ట్ తేవచ్చు కదరా, మంచి గిఫ్ట్ అని సతాయిస్తుంది వాడికైతే. కానీ సర్ప్రైజ్ అయితే చేశాడండి, మాకు కూడా తెలీదు. లాస్ట్లో చెప్పాలండి, పండుగ కంటే కాస్త ముందు. అది చూస్తూ ఉండండి వీడియోని లాస్ట్ దాకా. వ్లాగ్ అయితే ఒక 10 మినిట్స్ పోస్ట్ చేశానండి. ఇంకా లెంతీ అయితే చూడడం ఇంట్రెస్ట్ ఉండదు కదా, షార్ట్స్ అందరూ చూస్తున్నారు తక్కువ టైం అని. బ్లాగ్ అయితే 10 మినిట్స్ పోస్ట్ చేశానండి, చూసేయండి. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఏంటనేది గెస్ చేయండి మీరు కూడా. చిన్న క్లూ అయితే ఇచ్చాడు ఈ వీడియోలో. గెస్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, చూద్దాం మీరు కరెక్ట్గా గెస్ చేస్తారా లేదా అన్నది. చాలా సర్ప్రైజ్ అండి, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. పండు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యిందండి. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే చేశాడు రజాక్ అయితే. కంటెంట్ ఇది ఎంత ఇంపార్టెంట్ కంటెంట్ అనుకున్నావు. ఒక్కరి షాట్లో ఉన్నాను, ఫోటో కూడా ఇస్తా. లైట్కి ఇట్లా కొంచెం ఇట్లా ఆపోజిట్ రాండి అంటే లైట్ పడుతుంది. గిఫ్ట్ ఒకటి పడింటే బాగుంటాయి అండి పండుగకి. నా తప్పే కాదు అది. ఎందుకు వద్దని మరి ఊరికే ఎవరు యాక్షన్ ఇంకా మళ్ళీ ఎందుకు వద్దనల్లా నువ్వు ఎందుకు ఎదురు చూస్తావు పండు? గిఫ్టులని తెచ్చేవాడిని ఎంత తెప్పియచ్చు కదా. నువ్వు ఈ షేడ్లు ఉన్నాయని మాకెట్లా తెలుస్తుంది నీ షేడ్స్ ఇన్ని ఉన్నాయని? ఎల్లుండి చింటు బాబుది, జూనోళ్ళు వీళ్ళంతా, అందుకే జూన్లో పుడితే. కేక్ కూడా బ్రౌన్ వెళ్ళే పండు. హ్యాపీ బర్త్డే సైదా. సైదాది పండుది ఒకటే రోజే, June 9. బా గ్రేట్. మోదీ ప్రమాణ స్వీకారం డే. చింటూది కూడా ఏమమ్మా బాగా వస్తుంది లైటింగ్ అమ్మ. ఇంటికి తినండి వద్దు. బర్త్డే పండుదా మాదే అన్నట్టు రెడీ అయిపోయాం కదా, చూడండి. హాయ్ గాయ్స్, మోదీ ప్రమాణ స్వీకారం చూస్తూ స్పెషల్ డే ఈరోజు మా పండుగ అయితే. ఇప్పటికి మళ్ళీ ప్రమాణ స్వీకారం రోజే బర్త్డే కదా, గుర్తుండిపోతుంది. పండు కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయాము. ఇలా మా చిన్ని మిస్ అండి ఈసారి. చాలా వరకు పండు బర్త్డేకి మేమైతే అటెండ్ అయ్యింటాము. ప్రతిసారి చిన్ని మాత్రం గోల చేసేది అనమాట వాళ్ళ అక్క బర్త్డే రోజు. ఇదే ఫస్ట్ టైం అసలు చిన్ని లేకుండా పండు బర్త్డే కేక్ కట్ చేయడం. అది బాగా మిస్ అయిన ఫీలింగ్ అయితే అందరి చాలా వరకు మాటికి గుర్తు చేస్తున్నారన్నమాట. చిన్ని లేకుండా బోర్ ఉందని. స్పెషల్గా రజాక్ అనమాట. వాళ్ళిద్దరూ బాగా టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. మంచి టైంపాస్ అనమాట ఒకరికొకరు. అదండి, చిన్నిని బాగా మిస్ అయిపోతున్నాము. బర్త్డే విషెస్ చెప్పడానికి మిస్ అయిపోయింది. ఆ ఫోన్లో అయితే మాట్లాడింది, వీడియో కాల్ చేసింటే బాగుందని మేము నైట్ అనుకున్నాము. కానీ ఈరోజు అనుకోకుండా మా ఆయన అయితే వెళ్ళారండి.
చిన్ని వాళ్ళ కాలేజ్కి వీడియో కాల్ చూపించారు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ కాల్ చిన్నిదే వీడియో కాల్ చూసాము. కొంచెం మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది అనమాట మనసుకైతే. వారం రోజుల తర్వాత చూడడం పిల్లల్ని ఫస్ట్ టైము, అంటే హాలిడేస్కి వచ్చే వాళ్ళ అక్క దగ్గరికి కానీ మా ఊరికి కానీ వీడియో కాల్స్ ఉన్నాయి కదా, డైలీ రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళం. ఫస్ట్ టైం ఇలా 1 వీక్ చూడకుండా ఉండడం చాలా టఫ్ అనమాట. ఇదండి వీడియో. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియో లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి. అలా చేసినట్లయితే కొంచెం ఇంకా కొంచెం మంచిగా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. కొంచెం ఎనర్జీగా కూడా ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి లైక్ ఇవ్వండి. అలానే ఏదైనా చెప్పదలుచుకున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో రన్ అవుతుంది, చూసేయండి. కేక్ కట్ చేసి అలా బయటికి వెళ్ళి రావాలనుకున్నాము, డిన్నర్కి వెళ్ళొస్తామండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్. మోదీజీ షైన్ ఖరే ఫోటోషూట్ మోదీ వాళ్ళంతా మంత్రివర్గం అనంతపురమో ఎక్కడో తెలియదు కానీ ఊరి కానీ అనే లెక్క. ఇక్కడ ఇద్దరు వెయిటింగ్ కదా కేక్ కదా. అడ్డంగా పెట్టింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మందక. చాలు ఎక్కువ బయట పోతున్నాం కదా. దారితో కూర్చో ఒకసారి దిగ్ దారి ఈ ఫోటో నికాల్. అదే తీసుకోగా ఇవి ఉండాలి అదే తీసుకుని పెట్టుకోలేదు. నెక్స్ట్ కొంచెం టేబుల్ అట్లా జరుగు. చెప్తా దూరం పో, కొంచెం టెన్కి పో. అది చిన్న పీస్ తీసుకోపండి అమ్మా, తెలుస్తా కదరా ఎవరు తింటారని. చిట్టుకానికి పెట్టాలి, అంత పెద్దది తినేస్తాడు వద్దనకుండా. కేక్ తినుకుంటా. కొంచెం మమ్మీ పెడుతుంది. మళ్ళీ తిందాం. ఫోటో కూడా తీసుకోండి. చిన్న ప్లేట్ తీసుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ మై లవ్ ప్రిన్సెస్. థాంక్యూ. మా ఇంటి దేవత నువ్వు. అందరే దేవతలే బాబు. మమ్మీ నిన్న కట్టదు నీ అదృష్టవంతురాలే. బిస్కెట్ రామదాసురా. ఇంత లాస్ట్, నేను లాస్ట్కి వస్తా. నిజం పండు నిజం మమ్మీ అసలే దేవత కానీ ఓకే డన్. కూర్చుంటా. చెప్పు వేమరా, నువ్వే తింటావా అక్కకి? నెక్స్ట్ ఎల్లుండి నీ కేక్ కటింగ్ 1 డే గ్యాప్తో. తమ్ముడు హ్యాపీ బర్త్డే చెప్తానే ఉండండి. తీసుకోండి ఇంకా ఇప్పుడు తినిపిస్తురా. టైటానిక్ వాచ్. అమ్మమ్మ
టైటానిక్ వాచ్. ఫాస్ట్ ట్రాక్ ఫోటో కోసం మరి. అవునారా? దేనికి వాడతారు పండు? తెలీదురా. దేనికి వాడతారో తెలియదా? తెలుసు. మాకు కూడా తెలుసు. తెలీదు. తెలీదు.